నమస్కారం గురువు గారు. నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుతే వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్లోక నెంబర్ 60. ద్వావిమౌ పురుషౌ లోకేశరక్షాక్షర ఏవ చ చరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. జై గురుదేవ. వెరీ గుడ్, వెరీ గుడ్. డిసైడ్ లక్ష్మి. ఎస్ గురుగారు. నీకు చెబితే అంత ప్రపంచం అంతా చెప్పినట్టే ఇప్పుడు నేను. రైట్. 17వ శ్లోకం చూస్తున్నావా? ఎస్ గురుగారు. రైట్ రైట్ రైట్. రెడీ స్టార్ట్. చెప్తావా? ఎస్ గురుగారు. పోయిన వారం మనము 2 రకాల పురుషుల గురించి తెలుసుకున్నాం. ఎస్ గురుగారు. ఈరోజు 3వ రకం చూద్దాం. ఎస్ గురుగారు. ఇప్పటికి 2 రకాలు 3 రకాలు ఉన్నాయి, అంతా కలిపి ఒకే రకమా ఒకసారి చూద్దాం. ఎస్ గురుగారు. అశ్వత్థ వృక్షం అంటే ఏమని చెప్పాము? లేని చెట్టు గురుగారు. లేని చెట్టు లేనే లేదు, లేకనే మనకు ఎట్లా తెలియబడుతుందో తెలియడానికి మనం ఇప్పుడు పోయిన వారం 2 రకాల పురుషుల గురించి తెలుసుకున్నాం. 2 కలిపి ఒకటిగా ఇప్పుడు తెలుసుకున్నాం అంతే. కమాన్. ఉత్తమః ఉత్తమః పురుషః పురుషః తు అన్యః. తు అన్యః. ఉత్తమః పురుషస్త్వన్యః. ఉత్తమః తు పురుషత్యః. ఉత్తమః ఉత్తమః పురుషస్త్వన్యః. పురుషత్వన్యః. మళ్ళీ చెప్తాను నీకు. ఉత్తమః ఉత్తమః పురుషస్త్వన్యః. పురుషత్వన్యః. వెరీ గుడ్. ఇప్పుడు కలుపు. ఉత్తమః ఉత్తమః పురుషస్త్వన్యః. పురుషత్వన్యః. వెరీ గుడ్. ఉత్తమః పురుషస్త్వన్యః. ఉత్తమః పురుషస్త్వన్యః. పరమాత్మేతి పరమాత్మేతి ఉదాహృతః. 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 పరమాత్మేత్యుదాహృతః. పరమాత్మేతి 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 పరమాత్మ పరమాత్మ ఇతి ఇది ఇతి ఇతి ఇది పరమాత్మేతి పరమాత్మేతి ఉదాహృతః. ఉదాహృతః. వెరీ గుడ్. యో యో లోకత్రయ లోకత్రయ ఆవిశ్య. ఆవిశ్య. యో లోకత్రయమావిశ్య. లోకత్రయ మావిశ్య. వెరీ గుడ్. యో యో లోకత్రయం లోకత్రయం ఆవిశ్య. ఆవిశ్య. లోకత్రయమావిశ్య. లోకత్రయమావిశ్య. బిభర్తి విభర్తి బిభర్తి విభర్తి అవ్యయ అవ్యయ బిభర్తి అవ్యయ విభర్తి అవ్యయ ఈశ్వరః. ఈశ్వరః. ఆయన ఈశ్వరుడంట. ఎక్కడున్నాడు ఈశ్వరుడు? అన్యంగా ఉన్నాడంట. దేనికి అన్యంగా ఉన్నాడో చూద్దాం. ఇప్పుడు డిసైడ్ లక్ష్మికి అర్థమయ్యేటట్టు చెప్తా చూడు. చెట్టు వచ్చింది కదా, చెట్టు మన ఎదురు కనిపిస్తుంది. మీ ఎదురుగా ఏం చెట్టు కనిపిస్తుంది? మీకు ఎదురుగా మామిడికాయ చెట్టు. వెరీ గుడ్. ఆ చెట్టు భూమిలో ఏం వేస్తే వచ్చింది?
చెట్టు దేంట్లో నుంచి వచ్చి ఉంటది? భూమిలోంచి గురుగారు. భూమిలో నుంచి చెట్టు రావాలంటే ఏం ఉండాలా? పండు తిన్నావా? మామిడి పండు తిన్నావా ఎప్పుడైనా? తిన్నాను గురుగారు. మామిడి పండు తింటే దాంట్లో ఏం మిగులుతుంది? ఏమైనా గురుగారు. పండు అంతా తిన్నాక లోపల ఏం మిగులుతుంది? టెంకాయ. టెంక. టెంక దేనికి పనికి వస్తుంది? చెట్టు గురుగారు. ఎక్కడ వేస్తే మొలుస్తుంది? భూమిలో వేస్తే మొలుస్తుంది గురుగారు. కాబట్టి భూమిలో ఏం వేస్తే మామిడి చెట్టు వచ్చింది? టెంకాయ వేస్తే వచ్చింది గురుగారు. టెంక అంటే విత్తనం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు విత్తనము నీకు కనిపించింది, మామిడి పండు నువ్వు తిన్నావు కాబట్టి మామిడి టెంక అంటే మామిడి విత్తనం నీకు కనపడింది. దాన్ని భూమిలో వేస్తే వచ్చింది ఇప్పుడు నీకు కనిపిస్తా ఉండే మామిడి చెట్టు, అవునా? మా డిసైజ్ఞ ఇప్పుడు నీకు కనిపిస్తా ఉండే చెట్టులో విత్తనం ఉందే లేదా? విత్తనం ఇప్పుడు నీకంటే కనపడలేదు, కానీ ఆ విత్తనం నుంచే ఈ చెట్టు వచ్చిందా? విత్తనం లేకుండానే చెట్టు వచ్చేసిందా? ఎస్. కాబట్టి ఆ విత్తనం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఈ చెట్టు అంతా ఉంది. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఈ చెట్లో వచ్చే మామిడి కాయల్లో అంతా ఏముంటాయి? టెంకలు. అన్ని అన్ని ఎన్ని మామిడి పండ్లు ఉంటే అన్ని విత్తనాలు వస్తాయి. ఇంతకు ముందు వారం మనం నేర్చుకున్నది ఇది కథ ఏంటంటే ద్వావిమౌ ఆ శ్లోకం చెప్పు. జై గురుదేవ. అంటే 2 రకాల పురుషులు తెలుసుకున్నాం. అది ఏంటి అంటే, ఒకటి విత్తనము, 2 చెట్టు. అంటే ఇప్పుడు డిసగ్న లక్ష్మి అనేటువంటి శరీరం కనిపిస్తా ఉందా లేదా? అందులో మాట్లాడుతా ఉండే డిసగ్న లక్ష్మిని ఒకసారి చూపి. ఇప్పుడు డిసగ్న లక్ష్మి అంటే దేహాన్ని చూపిస్తున్నావమ్మా. అందులో ఉండేటువంటి విత్తనం ఏది? ఆ మాటలు మాట్లాడుతుండేది మనిషి. డిసగ్న లక్ష్మి అంటే నువ్వే పలుకుతావు గాని పక్కన ఉండేటువంటి సౌమ్య పలకదు కదా. అంటే మామిడి చెట్టే. ఇంకో చెట్టు చెప్పాలి. ఇంకో చెట్టు చెప్పు. ఏం చెప్పు? వేప చెట్టు ఏం వేస్తే వచ్చింది? వేప విత్తనానికి వేప చెట్టు వచ్చింది, మామిడి విత్తనానికి మామిడి చెట్టు వచ్చింది. డిసగ్న లక్ష్మి అనేటువంటి విత్తనానికి డిసగ్న లక్ష్మి అనే చెట్టే వచ్చింది. సౌమ్య అనే విత్తనానికి కాబట్టి విత్తు చెట్టు ఒక వస్తువే. ఇప్పుడు నీకు అర్థమైందా? మామిడి చెట్టు కనిపిస్తుంది కానీ మామిడి విత్తనం ఇప్పుడు లేదు, కానీ చెట్టు అంతా అదే. చూడమ్మా, అదే విధంగా డిసగ్న లక్ష్మి కనిపిస్తుంది కానీ డిసగ్న లక్ష్మి లోపల వినిపిస్తుంది తప్ప కనపడదు తనిగా. ఆత్మ అంతటా ఉండేది అదే కదా. మనందరిలో మాట్లాడుతూ ఉండేది ఆత్మే గాని ఒకరికి ఒక పేరు పెట్టుకున్నాం. వేప చెట్టుగా రావడానికి, మామిడి చెట్టుగా రావడానికి అన్నిటికీ పంచభూతాత్మకమైనటువంటి ఒకే శక్తి కారణం. అదే ఉత్తమ పురుష. ఈ రోజు నేర్చుకుంటా ఉండేది. ఇప్పుడు ఇంతకు ముందు నేర్చుకుంటా ఉండే 2 కలిపితే దేహము, దాంట్లో ఉండే ఆత్మ. ఈ రోజు ఉత్తమ పురుషస్త్వన్య అంటే అందరికి సమానంగా శక్తినిస్తా ఉండేది ఏదో అదే. మొట్టమొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ఏది? మొదటి పదం ఏంది? మొదటి శ్లోకం చెప్పు.
అక్కడ చెప్పినటువంటి అశ్వత్థ వృక్షం ఎట్టుందో చెప్పడానికి ఇప్పుడు నిన్న ఈ రోజు అంటే 16-17 శ్లోకాల్లో చెప్తున్నారమ్మా. ద్వావిమో పురుషులలోకి 2 రకాల విత్తనము చెట్ల గురించి మాత్రమే మనం పోయిన వారం తెలుసుకున్నాము. ఈ వారం ఏం చెప్తున్నాం అంటే అందరిలో సమానంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ రోజు తెలుసుకుంటున్నాం. ఓకే, ఆరోగ్యం బాగుందమ్మా నీకు? ఇంక నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. సౌమ్య